నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈవినింగ్ స్నాక్స్లో అసలు మనకి ముందు గుర్తుకొచ్చేవి ఫ్రైడ్ ఐటమ్స్ అండి. అందులోనూ పునుగులు బజ్జీలు అంటే మరీ స్పెషల్ అని చెప్పచ్చు. అందుకే నేను మీకు ఈరోజు బెజవాడ స్టైల్ పునుగులు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఈ పునుగుల్ని మనం అసలు కరెక్ట్గా చేస్తే ఇది భలే పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పచ్చు. సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బియ్యాన్ని మినపప్పుని మనం నానబెట్టాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ బియ్యాన్ని మినపప్పుని నానబెట్టేశాను. బియ్యం 1 కప్ తీసుకున్నాను అనమాట. ఇది 250 ml కప్ మెజర్మెంట్ అండి. దీంట్లో నేను 1 కప్ ఫుల్గా తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగి నానబెట్టాను. అలాగనే మినప్పప్పుని కూడా అసలు 3/4 కప్ 3/4 కప్ తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టాను. సో ఈ రెండింటిని నేను ఒక 4 అవర్స్కి నానబెట్టాను. ఇప్పుడు నీళ్లు వెంపేసి మనం దీన్ని రుబ్బాలి. నేను బియ్యాన్ని మినపప్పుని సగం సగం వేసి రుబ్బబోతున్నాను. సో మనం ఇప్పుడు మిక్సీలో రుబ్బుతున్నాం కదా, అందుకనే నేను సగం వేస్తున్నాను. సపోజ్ మీరు గ్రైండర్లో రుబ్బాలంటే మొత్తం ఒకేసారి వేసుకొని మీరు రుబ్బుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసుకోండి. వేసి ఇప్పుడు దీన్ని బాగా కొంచెం ఫైన్గా రుబ్బేద్దాం. మీరు రుబ్బేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయొద్దు, కొద్ది కొద్దిగా వేసుకుని మీరు రుబ్బుకోండి. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ పల్సగా జారుగా ఉండకూడదు. సో పిండి రెడీ. నేను దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో మిగిలిన రైస్ని పప్పుని నేను మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసాను. కొద్దిగా నీళ్లు పోసి దీన్ని కూడా మనం బాగా గ్రైండ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం పిండిని పులియబెట్టాలి. ఇది ఒక ఓవర్ నైట్ మీరు ఫర్మెంట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మినిమం ఒక 8 to 12 hours దీన్ని పులియబెట్టాలన్నమాట. సో ఇక్కడ నేను 2 బౌల్స్ పునుగుల పిండి పెట్టుకున్నాను. ఇదేంటంటే ఇది ఫ్రెష్ పిండి అనమాట, ఇప్పుడు రుబ్బిన పిండి. సో ఇది మనం రేపే యూజ్ చేసుకోవచ్చు. ఈ పిండిని నేను నిన్నే రుబ్బి పెట్టేశాను. ఆల్రెడీ పులియ పెట్టింది, ఫర్మెంట్ అయిందనమాట, బాగా పొంగి బాగుంది. సో మనం ఇవాళ పునుగులు ఈ పిండితో మనం చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ పిండిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయబోతున్నాం. కొంచెం ఉప్పు 1 టీ స్పూన్, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిందనమాట. మీకు కారం నచ్చితే ఇంకా ఎక్స్ట్రా ఒక పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. 1 పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగింది, కరివేపాకు కొంచెం, ఇది కూడా బాగా ఫైన్గా చాప్ చేసిందనమాట. ఇవన్నీ వేసేసి ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుందాం. అసలు పిండి ఎంత ఫ్లఫీగా ఉందో తెలుసా, చూడండి. సో మీరు చూస్తే నేను రుబ్బేటప్పుడు ఉప్పు వేయలేదు, అలాగే పులియబెట్టేటప్పుడు కూడా ఉప్పు వేయలేదు. నేను ఇప్పుడు జస్ట్ ఉప్పు ఇప్పుడే యాడ్ చేశాను పునుగులు వేసే ముందు. సో ప్రాపర్గా బండి మీద దొరికే పునుగులు మీరు చేయాలంటే ఈ ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేయనవసరం లేదు, మీరు ప్లెయిన్గానే చేసుకోవచ్చు. నాకు పర్సనల్గా ఇవన్నీ వేస్తే చాలా ఇష్టం అండి. సో అందుకనే నేను ఇవన్నీ వేసుకున్నాను. బట్ మీరు ప్లెయిన్గా కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసేసి ఆ పక్కన ఉల్లిపాయలు, కారపొడి, చట్నీ వాటితో అన్నీ మీరు పెట్టుకొని తినచ్చు. సో మన పునుగుల పిండి రెడీ అన్నమాట. నెక్స్ట్ ఏంటండి, అసలు పునుగులు ఫ్రై చేస్తామే. అసలు నేనైతే వెయిటింగ్ అండి. సో పిండి రెడీ. కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసేసి ఇంకా పునుగులు వేసుకుంటామే. సో మీరు ఇంట్లో ఎలాంటి స్నాక్స్ యూజువల్గా ఈవినింగ్ గెస్ట్స్ వచ్చినా కానీ, ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీకెండ్స్ అంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది, అందరూ ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వస్తే క్విక్గా ఏదైనా స్నాక్స్ చేయాలనిపిస్తుంది. సో అలాంటి స్నాక్స్ మీరు ఇంట్లో ఏం చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నూనె ఇంకా కొంచెం వేడి ఎక్కిందనమాట. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేయబోతున్నాను. కొద్దిగా వేసి చూసేద్దాం. సౌండ్ వినిపిస్తుందా మీకు? అదనమాట, సిజ్లింగ్ సౌండ్ రావాలి వేసిన వెంటనే. సో ఇట్లా నూనె రెడీ అయిన వెంటనే మీరు పునుగులు వేసుకోవచ్చు. నేను పిండి ఎక్కువ తీసుకోవట్లేదు, నా చేతికి ఎంత వస్తుందో అంతే తీసుకొని చిన్న చిన్న పునుగులుగానే వేపోతున్నాను. వేసిన వెంటనే చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్లేమ్ని మీరు మీడియంలోనే పెట్టి ఫ్రై చేయండి.
సో మీరు ఫ్లేమ్ని మీడియంలో పెడితే ఏమవుతుందంటే మీకు లోపల వరకు బాగా కుక్ అవుతుంది అనమాట. సో బయట కూడా మీకు కలర్ స్లోగా మారుతుంది, వెంటనే కలర్ మారదు. సో మీరు ఇట్లా అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే మీకు అన్ని సైజులో ఈవెన్ కలర్ టోన్ వచ్చేస్తుంది. అసలు పునుగులు చూడండి ఎంత బాగున్నాయో. సో మీరు పునుగులు చేసుకుని తినేటప్పుడు పచ్చడిలో ఏం పచ్చడి పెట్టుకొని తింటారో, లేకపోతే ఒట్టి పునుగులు తింటారో, ఎలా తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సరే, ఇప్పుడు కలర్ బాగా మారిందండి, నేను తీసేయబోతున్నాను. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందో. నాకు అసలు ఇప్పుడే నోరు ఊరిపోతుంది, ఆగలేకపోతున్నా. ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుని తీసేస్తే మీరు ఎక్సెస్ ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది. సో మన స్పెషల్ పునుగులు రెడీ. ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏంటండి? అఫ్కోర్స్ టేస్టింగ్. ఇదేంటంటే ఇవన్నీ ఎందుకు ఇక్కడ పెట్టుకున్నానంటే ఇది మనం ఎలా సర్వ్ చేసుకుని తినాలని ఒక చిన్న ఐడియా. జనరల్గా ఇట్లానే సర్వ్ చేస్తారు చాలామంది. వేడి పునుగులు తీసుకుని ఇట్లా ప్లేట్లో పెట్టి దీంట్లో కొంచెం కారపొడి చల్లి దీని మీద. ఈ కారపొడి రెసిపీ నేను ఆల్రెడీ చేసేసాను, ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. కొద్దిగా బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పక్కన పెట్టి నిమ్మకాయని ఇట్లా చల్లి, నెక్స్ట్ కొబ్బరి చట్నీ, ఫ్రెష్గా రుబ్బిన కొబ్బరి చట్నీ కొద్దిగా పెట్టుకొని, ఇక్కడ చూడండి ప్లేట్ కంప్లీట్ అండి. అసలు ఈ కాంబినేషన్లో తినాలండి. ఇట్లా తింటే ఇంకా వేరేం అవసరం లేదు, ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దామా దీన్ని. నాకైతే కొబ్బరి చట్నీ పునుగులు కాంబినేషన్ చాలా ఇష్టం. సో నేను యూజువల్గా అట్లానే తింటాను. ఆ సౌండ్ వినిపిస్తుందా మీకు? కరా కరా అని. పునుగులు అద్దిరింది, ఇంకా ఒకే మాట. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇవి చేసుకొని హ్యాపీగా, బాగా హ్యాపీగా మజా చేసుకొని తినండి. ఇంకా వేరే లెవెల్ అండి ఇది. సో మళ్ళీ మిమ్మల్ని ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాను. అంతవరకు సెలవు. ఇప్పుడు నేను వీటిని ఫినిష్ చేయబోతున్నాను. మరి దీనికి జస్టిస్ చేయాలి కదండి, ఏమంటారు మీరు? The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.